వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. అనంతపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించి మరిన్ని సదుపాయాలు ఆదాయం కలిగించే విధంగా పనిచేయాలని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో మార్కెట్ యార్డుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం అనంతపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించడం జరిగింది. రైతు మార్కెట్కు తీసుకొచ్చిన రైతు పండ్ల నుండి వారిపై ఉన్న నమ్మకంతో సత్సంబంధాలతో మండి వారికి ఇవ్వడం జరుగుతుంది. మండి వారి ద్వారా ట్రేడర్ ఈనామ్ సాఫ్ట్వేర్ నందు ట్రేడర్కు నచ్చిన ధరను ఆఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత 9 గంటలకు ఈనామ్ సాఫ్ట్వేర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ వేలం నందు ఎవరైతే ఎక్కువ ధర కోట్ చేసి ఉంటారో వారికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో పేదలకు అందించిన ఇంటి పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అనర్హులు లబ్ధి పొందారని, వాటిపై విచారణ జరిపి అనర్హులను తొలగించాలని సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ అధికారులు లేఅవుట్లలో విచారణ జరిపి అనర్హులను గుర్తించి వారితో పాటు ఇంటి స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వాటిని తొలగించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అర్హులకు ఇంటి స్థలాలు దక్కేలాగా చూడాలన్నారు. ఎవరున్నా వాళ్ళకి వాళ్ళ ఇళ్ల పట్టాలు ఇస్తాము. ఎక్కడైతే అర్హులు లేని బెనిఫిషరీని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా దాన్ని తొలగించి పేద కుటుంబాలకి, ఎవరైతే అర్హులైన కుటుంబాలకి అందించే విధంగా మనము చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా మనము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కింద కూడా చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయని కూడా మన దృష్టికి తేవడం జరిగింది. గత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ ముందు 14-19 వరకు కూడా చేసిన ఉపాధి హామీ బిల్లులు కూడా మాకు పడలేదు అని కూడా మన దృష్టికి తీసుకురావడము. డెఫినెట్గా ఆ శాఖ వారితో మనం కూర్చొని ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో డెఫినెట్గా అధికారుల దృష్టికి పైకి తీసుకెళ్ళి ఆ బిల్స్ని క్లియర్ చేసే విధంగా కూడా మనం సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులన్నీ కూడా మన దృష్టికి తేవడం జరిగింది. నార్పల్ల మండలంలో చాలా వెల్ఫేర్ హాస్టల్స్లో ఫ్యాకల్టీ లేరని టీచర్స్ కూడా వచ్చి మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్లో మనకి ఫిజిక్స్ అండ్ బయాలజీ టీచర్ కొన్ని 1 సంవత్సరంన్నర నుంచి కూడా అక్కడ వేకెన్సీ ఉన్నా కూడా దాన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన పై అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. డెఫినెట్గా మీరు దాని రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఏమైనా ఉన్నా కానీ మీరు డెఫినెట్గా దాన్ని ఇనిషియేట్ చేసి ఈ ఫిజిక్స్ బయాలజీ ముఖ్య సబ్జెక్ట్స్ కూడా అవి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ లేకుండా మనము పిల్లలకి ఏ విధంగా మీరు ఈ 1.5 సంవత్సరాలు నడిపించారో కూడా తెలియలేని పరిస్థితి. సో దయచేసి ఇనిషియేట్ చేయాలి. నేను కూడా మాట్లాడతాను ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గురించి. తర్వాత హాస్టల్స్లో, స్కూల్స్లో వాటర్ అండ్ ఫుడ్ అంటే భోజనం కూడా అంత నాణ్యత లేదని కూడా చాలామంది పిల్లలు మనకి చెప్పడము, మనం కూడా పర్సనల్గా వెళ్ళి కొన్ని హాస్టల్స్ని సందర్శించడం జరుగుతూ ఉంది. కొన్ని హాస్టల్స్ చాలా బాగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి చూడడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా చాలా మైన్యూట్ సమస్యలు ఉన్నాయి.
అవి చిన్నగా కనిపించిన ఆరోగ్యానికి కానీ పిల్లల భవిష్యత్తుకు కానీ చాలా ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ సమస్య లేదు, ఏదో డ్రమ్ముల్లోనో బకెట్లలోనో పిల్లలకి మంచినీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆరో ప్లాంట్లు కానీ లేదా వాళ్ళకి ఏదైనా మినరల్ వాటర్ సప్లైకి ఖచ్చితంగా ప్రతి హాస్టల్స్లో మీరు వసతిని ఏర్పాటు చేయాలని మీ డిపార్ట్మెంట్ వారికి కూడా మనం సలహా ఆదేశించడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా మన నార్పల్ మండలంకి ఏఈ అన్నది అవైలబుల్లో లేకపోవడం వల్ల కరెంట్కి సంబంధించిన సమస్యలు, సామాన్య ప్రజలు పడుతున్న సమస్యలు కూడా చాలా విపరీతం అయిపోయాయి, చాలా ఎక్కువగా అయిపోయాయి. అండ్ ప్రజలు కూడా ఎవరికి మేము సమస్య. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా 2వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు నాయకుల నుంచి ఆర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను మంత్రి క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది పక్కన అయిపోయింది పక్కన అయిపోయింది పక్కన ఓకే ఓకే ఓకేనా రాను అయిపోయినా రాను సిసి రోడ్లు ఇమీడియట్ గా పెట్టండి. ఈ రోజు రాసిచ్చుకోండి సిసి రోడ్లు. పేపర్ ఇచ్చేస్తే ఎనికి రాపట్ల సార్ ఎనికి రాపట్ల సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వీడియో కూడా చూపిస్తాం. ముందు 50 ఫస్ట్ కొన్ని కొడదాం. మీ ఎమ్మెల్యే వాళ్ళు ఒప్పుకుని పంపితే మేము నేను మిమ్మల్ని అందరినీ కలిసేవారు క్యాంటీన్ పోను. దయచేసి ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి, అందరు కూర్చోండి. కొంచెం కూర్చోండి.
కూర్చోండి మీరంతా కూర్చొని ఓవర్ లేతే అంతా బాగుంటుంది కదా. అడిగారు కదా మళ్ళీ నీకు ఇన్ఫార్మ్ చేయాలని అర్హులైన ఎస్సీ ఎస్టీలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాల పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి నెలలోనే ఎస్సీ ఎస్టీ అన్యాయం చేసే విధంగా కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు ఆపివేయడం అన్యాయమన్నారు. నిరుపేదలైన దళిత గిరిజనులను రాజకీయ వివక్షత కనబరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా మోసం చేస్తున్నారని వాపోయారు. ఈ పద్ధతిని మానుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు వితంతువులకు అందరికీ అన్ని రకాల పింఛన్ల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జూలై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకి అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం మడకశిర సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం. నెక్స్ట్ అంటే ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్ను పూర్తిగా రద్దు చేస్తాం. ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తేటతెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి మాకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వివక్షతపైన దాడులు దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం, మేము మాట్లాడతాం, అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం. ఒకవైపు దాడులు చేస్తారు, మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి
దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ లేకుంటే నిరసన కార్యక్రమాలు కానీ చేసి ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా ఉందో అర్థమయ్యే పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ కరువైందని, మరి అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వృద్ధులకు వితంతువు పింఛన్లు, వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు, డబ్బు చర్మకారులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి ఈ పద్ధతిని మానుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు, వితంతువులకు అందరికీ అన్ని రకాల పింఛన్ల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జూలై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకి అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం. నెక్స్ట్ అంటే ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్లు పూర్తిగా రద్దు చేస్తాం, ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తేటతెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి మాకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వివక్షతపైన, దాడులు, దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం, మేము మాట్లాడతాం, అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం. ఒకవైపు దాడులు చేస్తారు, మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాలను కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ లేకుంటే నిరసన కార్యక్రమాలు కానీ చేసి ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా ఉందో అర్థమయ్యే పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.